ఇక రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారని కాంగ్రెస్, రాష్ట్రం కోసమే అప్పులు చేశామని బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటూ రాష్ట్ర పాలన గాలికి వదిలేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యను సృష్టించి బీజేపీ పైశాచిక ఆనందం పొందాలని చూస్తోందన్నారు. బీఆర్ఎస్ వ్యవహరించిన నిరంకుశత్వ ధోరణి ఆ పార్టీ ఓటమికి కారణమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. కృష్ణా జలాల తగాదా పేరుతో ఏపీ, తెలంగాణ మధ్య మరింత దూరం పెంచడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో సిపిఎం పార్టీ పోటీ చేస్తామని ప్రకటించిన 17 నియోజకవర్గాలకు గాను 14 నియోజకవర్గాలకు నిన్న హైదరాబాద్ లో అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈ రోజు మరో 2 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. వాటిలో ఒకటి హుజూర్ నగర్ లో మల్లు లక్ష్మి గారు అభ్యర్థిగా పోటీ చేస్తారు. ఆమె మల్లు స్వరాజ్యం గారి కోడలు, తెలంగాణ సాయుధ పోరాట కుటుంబంలో నుండి వచ్చినటువంటి కార్యకర్త, మహిళా నాయకురాలు. ప్రస్తుతం రాష్ట్ర మహిళా సమాఖ్య అంటే ఐద్వా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో నల్గొండ పార్లమెంట్ కు కూడా పోటీ చేశారు. ఆ కామ్రేడ్ ను హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. రెండోది నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో గతంలో 2-3 దఫాలు సిపిఎం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. నల్గొండ పార్లమెంట్ కూడా గతంలో కమ్యూనిస్టులు గెలిచిన సంప్రదాయం ఉంది. ఆ స్థానం నుండి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఆయన సీనియర్ నాయకుడు నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వారిని నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. మేము ప్రకటించిన 17లో కోదాడ్ నియోజకవర్గం ఇంకా పెండింగ్ ఉంది. జిల్లా పార్టీతో చర్చ జరుగుతోంది. రేపు మధ్యాహ్నానికి ఆ స్థానాన్ని కూడా అభ్యర్థిని ప్రకటిస్తాం. ఇవి కాక మరొక 2 స్థానాల్లో పోటీ చేయాలనే చర్చ జరుగుతోంది. ఒకటి మునుగోడు, రెండోది ఇల్లందు. మునుగోడు స్థానంలో సిపిఐ అభ్యర్థి పోటీ చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోతే పోటీ చేయడం, లేదు కుదిరితే కూడా స్నేహపూర్వక పోటీ చేస్తామని సిపిఐ నాయకులు మాకు చెప్తున్నారు. కాబట్టి ఆ నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు కానీ పోటీ చేస్తే అక్కడ మద్దతు ఇస్తాం, లేనట్లయితే సిపిఎం పార్టీగానే పోటీ చేసే ఆలోచన కూడా జిల్లా పార్టీ చేస్తోంది. అది రేపటికి కానీ ఎల్లుండి కానీ ఫైనల్ నిర్ణయానికి వస్తాం. అట్లాగే ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి సిపిఎంగా పోటీ చేయాలనే ఒక ఆలోచన, ప్రతిపాదన జిల్లా పార్టీల నుంచి వచ్చింది. అయితే రాష్ట్ర పార్టీ అక్కడ ఎమ్మెల్ ప్రజాపందా కానీ ఇంకా ఎమ్మెల్ గ్రూపుల్లో ఇంకేదైనా మాతో సీట్లు సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధపడే పార్టీ తాము పోటీ చేయాలని కోరితే వాళ్ళకి మద్దతు ఇచ్చే చర్చలు జరగాల్సి ఉంటుంది. ఎమ్మెల్ ప్రజాపందా రాష్ట్ర నాయకులతో ఈ రోజు సాయంత్రం చర్చలు జరగబోతున్నాయి ఖమ్మంలోనే. ఆ చర్చలు తదనంతరం రేపు కానీ ఎల్లుండి కానీ